హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఏంటంటే సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఒక ఇన్స్టిట్యూషన్ గురించి కేసు అయ్యి అది సుప్రీం కోర్టులోకి వెళ్ళిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మనకి నార్మల్గా ఎవరికైనా స్వేచ్ఛ కోల్పోతే వాళ్ళని ఏమని ఉద్దేశిస్తాం? మనం పంజరంలో చిలుకలాగా మారిపోయింది నీ పరిస్థితి అని అంటాం. కానీ ఈ పదం వినగానే మనకి సెంట్రల్ లెవెల్లో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా గుర్తొస్తుంది రీసెంట్ టైమ్స్లో. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. సో ఎందుకు అంటే సుప్రీంకోర్టు చాలా సార్లు అంది సిబిఐ అనే దానికి పవర్స్ లేకుండా, లేకపోతే రెక్కలు లేనట్టుగా అది కేంద్రం చేతుల్లో పంజరంలో చిలకలాగా మారిపోయింది అని చెప్పి చాలాసార్లు వ్యాఖ్యానించింది. ఈ కాంటెక్స్లో మనం అసలు ఈరోజు సిబిఐ గురించి డిస్కస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే కనుక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టులో ఒక వివాదం నడుస్తుంది. దేని గురించి? ఈ పంజరంలో చిలక గురించి అనమాట. అదే సిబిఐ గురించి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు సిబిఐ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, దాని ఆరిజిన్స్ ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు రీసెంట్గా ఇప్పుడు ఈ కేసులో ఆర్టికల్ 131 అనే దాన్ని సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేసింది అనేది కూడా చూద్దాం. అసలు సిబిఐ విషయంలో సెంటర్ చెప్తున్న వాదన ఏంటి, దాంతోపాటు వెస్ట్ బెంగాల్ వాదన ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇదంతా కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ వైఎన్ న్యూస్ అనేది చూద్దాం, తర్వాత సిబిఐ ఫంక్షన్ అనేది ఏంటో చూద్దాం, దాని తర్వాత కంపోజిషన్ ఏంటి, టెన్యూర్ ఏంటి, అపాయింట్ అయిన వాళ్ళ టెన్యూర్ ఏంటి, దాని తర్వాత జనరల్ కన్సెంట్ అనేది ఇది చాలాసార్లు వివాదాస్పదం అవుతుంది. సో ఇది జనరల్ కన్సెంట్ ఇస్తే సిబిఐకి ఒక స్టేట్ అనేది ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఎలాంటి వాటిని వాళ్ళు కోల్పోతారు అనేవి చూద్దాం. ఆర్టికల్ 131 అనేది ఏంటి అనేది కూడా చూద్దాం ఈ వీడియో. సో ఫస్ట్ మనం ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ అసలు ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా వెస్ట్ బెంగాల్ 2018 కేసుకి సంబంధించి కేంద్రానికి వెస్ట్ బెంగాల్కి మధ్యలో జరుగుతున్న కేసులో సుప్రీంకోర్టు నిన్న ఏం చెప్పింది అంటే, సెంటర్ ఏం చెప్పింది, సిబిఐని మేము ఒక్కొక్క కేసు ఇన్వెస్టిగేట్ చేయమని పంపించే హక్కు మాకు లేదు. ఎందుకంటే సిబిఐ అనేది ఒక యూనియన్ పోలీస్ ఫోర్స్ కాదు, అదొక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దానికి మేము అధికారాలను ఉపయోగించి మీరు ఇక్కడికి వెళ్ళి ఈ దర్యాప్తు చేయండి, ఇది చేయొద్దు అని చెప్పడానికి మాకు ఎటువంటి అధికారాలు లేవు. అది ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పి సెంటర్ చెప్తే మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు మాకు అని చెప్పి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ సిబిఐ అనేది ఎవరు పంపిస్తే వెళ్తోంది స్టేట్స్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేది సుప్రీంకోర్టు మెయిన్ గా తీసుకున్న అంశం అనమాట. క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకు ఏంటంటే మీరు కంట్రోల్ చేయట్లేదు అన్నప్పుడు మరి ఎవరి కంట్రోల్ మీద, లేకపోతే ఎవరు ఆదేశిస్తే సిబిఐ వెళ్ళి స్టేట్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనే దానికి మీ ఆన్సర్ చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు సెంటర్ను అడగడం జరిగింది. సో దీనికంటే ముందు ఏం జరిగింది అని అంటే మీకు తెలిసిందే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఉన్నారు సీఎంగా, దెన్ మనకి ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో పొలిటికల్ అఫిలియేషన్స్ ప్రకారం వీళ్ళిద్దరికి సో జనరల్గా ఎప్పుడైతే ఆపోజిట్ పార్టీస్గా ఉన్నారో అప్పుడు ఏమవుతుందంటే సిబిఐ అనే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనే ఎలిగేషన్తో. ఎందుకు అంటే నార్మల్గా ఒక స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? పోలీస్ది. సో పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ స్టేట్ సబ్జెక్ట్ అనమాట. అంటే దాంట్లో స్టేట్కి మాత్రమే అధికారాలు ఉంటాయి. కానీ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు ఉన్నాయంటే కొన్ని ప్రత్యేక దర్యాప్తులు చేయాల్సినప్పుడు, లేకపోతే పర్టికులర్ కేసెస్లో, ఎందుకు కరప్షన్ రిలేటెడ్ కానీ ఎకనామిక్ క్రైమ్స్ కానీ ఇలాంటి వాటిల్లో, స్పెషల్ క్రైమ్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి వాటిలో ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐని వాడతారు. సో అలాంటి పాయింట్ ఆ కాంటెక్స్ట్ లో ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు 2018లో సిబిఐని కేంద్రం మిస్యూజ్ చేస్తుంది అనే ఆరోపణతో జనరల్ కన్సెంట్ అనే దాన్ని సిబిఐకి ఇవ్వాల్సిన పర్మిషన్ ని విత్డ్రా చేసుకున్నారనమాట. ఈ జనరల్ కన్సెంట్ ఉంటేనే సిబిఐ అనేది సెంటర్ నుంచి స్టేట్స్ నుంచి అడగకుండా కానీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి డైరెక్ట్గా స్టేట్స్లో ఏదైనా కేసు తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తే ఏమవుతుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ కేసు వరకు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక కేసు అవసరం అయితే ఆ కేసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉండదన్నమాట. సో ఇలా సిబిఐకి కొన్ని లిమిటేషన్స్ వస్తాయి జనరల్ కన్సెంట్ అనేది విత్డ్రా చేసుకుంటే. సో సిబిఐ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 2018 కేసులో సెంటర్ చెప్పినప్పుడు ఏం జరిగింది, ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎలిగేట్ చేస్తున్నట్టు సిబిఐ అనేది వాళ్ళ చెప్పుతున్నట్టు, అంటే ఎప్పుడైతే సెంటర్ పంపిస్తుందో అప్పుడు వచ్చి అన్నెసెసరీగా అన్ని కేసెస్లో ఇన్వెస్టిగేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధిపత్యం చలాయిస్తోంది. ఇది ఖచ్చితంగా మాకున్న పోలీసింగ్ పవర్స్ కి కానీ, లేకపోతే మా పోలీస్ కి కానీ ఇది కాన్స్టిట్యూషనల్ గా వాళ్లకున్న రెస్పాన్సిబిలిటీస్ నెరవేర్చడానికి అడ్డంకిగా మారింది అని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆరోపిస్తుంది అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు సిబిఐ అంటే ఏంటి, దాని రోల్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇది ఇందుకే కాదు, రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే కనుక ఫస్ట్
ఫస్ట్ మనకు అరవింద్ కేజ్రీవాల్ గారి విషయంలో కూడా ఆ కేసు విషయంలో కూడా అరెస్ట్ చేయడానికి ఫస్ట్ సిబిఐ కేసు నమోదు చేశారు. కానీ మళ్ళీ అప్పుడు ఈడీ ఎందుకు వచ్చింది? సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అరెస్ట్ చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేశారో అనేది తెలిస్తే ఆ క్లాజెస్ అనేది ఏ రీజన్ మీద అరెస్ట్ చేశారు అనే క్లాజ్ అనేది ఒకవేళ ఈడీలో ఉన్న షెడ్యూల్ ఆఫెన్సెస్ లో కూడా ఒక దాంట్లో మ్యాచ్ అయితే అప్పుడు ఈడీ అనేది సుమోటోగా కేసును తీసుకోవచ్చు అనమాట. అంటే సిబిఐ రిజిస్టర్ చేసిన కేసు కూడా ఈడీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా సిబిఐ అనేది ఈడీ అనేది కొన్ని సంవత్సరాలుగా అంటే గత 1.5 year కానీ 2 ఏళ్లుగా కానీ బాగా న్యూస్లో ఉంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో అందుకని మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సిబిఐ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కనుక మనం బ్రిటిష్ టైంలోనే ఎస్టాబ్లిష్ చేశారు, 1940s. ఎందుకు దానికి గల కారణం ఏంటి అని అంటే అప్పుడు World War II జరుగుతున్నప్పుడు మనకి బ్రిటిష్లో అఫీషియల్స్గా ఉంటూ ఎవరైనా కరప్షన్ ఛార్జెస్ మీద ఎవరికైనా బ్రిటిష్కి అగెయిన్స్ట్గా వర్క్ చేసిన వాళ్ళ మీద అసలు బ్రైబరీ కరప్షన్ ఛార్జెస్ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇలాంటి ఒక బాడీ అవసరం అని చెప్పి సిబిఐని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దేని కింద? స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత దాన్ని ఏం చేశారు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గా మార్చారు 1946లో. సో తర్వాత మనకి సంతానం కమిటీ అనేది కూడా మనకి ఇలా ఇండిపెండెంట్ ఏజెన్సీ అనేది సెంటర్ లెవెల్లో ఒకటి ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. సో ఇది దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఎలాంటి కేసెస్ని ఇది చూస్తుంది అని అంటే కరప్షన్ రిలేటెడ్ కేసెస్ కానీ, ఎకనామిక్ ఒఫెన్సెస్ కానీ, లేదంటే హై ప్రొఫైల్ కేసెస్ కానీ, అంటే ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ మర్డర్ అయినా, యాక్సిడెంటల్ డెత్ అయినా అలాంటి కేసెస్ని కూడా వాటి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో నార్మల్గా ఇప్పుడు ఇది ఏ మినిస్ట్రీ అంటే ఫస్ట్ ఇనీషియల్గా 1960sలో మన హోమ్ మంత్రిత్వ శాఖ రెజల్యూషన్ ప్రకారం ఇది ఎస్టాబ్లిష్ అయినా కూడా తర్వాత ఏమైంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవెన్సెస్ కిందకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఒక అటాచ్డ్ బాడీగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఇది సంతానం కమిటీ రికమెండేషన్ స్టెప్ అండ్ కరప్షన్ తగ్గించడానికి అని ఆరిజిన్ దీంట్లో ఉంది. 1963లో డిపిఎస్సి కింద అంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఇక్కడ ఉంది కదా మీకు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఇది ఎస్టాబ్లిష్ అయింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రెజల్యూషన్ ద్వారా. అంటే ఇక్కడ ఇది స్టాట్యూటరీ బాడీ కాదు ఎస్టాబ్లిష్ అయినప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం, నాన్ స్టాట్యూటరీ బాడీ. మరి దీనికి ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవెన్సెస్ కింద. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దీని మోటో ఏంటి? మోటో అనేది ఏంటంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ, 3 I's అనమాట. సో మిషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేస్తూ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం అనేది సిబిఐకి ఉన్న ప్రధాన కర్తవ్యం. సో దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దీని కంపోజిషన్ ఏంటి అని అంటే దీంట్లో నార్మల్గా ఒక డైరెక్టర్ ఉంటారు హెడ్గా, సిబిఐ డైరెక్టర్. దాంతోపాటు చాలా మంది అడిషనల్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. కానీ సిబిఐ డైరెక్టర్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఒక కమిటీ రికమెండ్ చేస్తుంది. ఆ కమిటీ ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, లోక్సభలో ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కానీ ఉంటారు. సో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ సైడ్ ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి ఒక లీడర్ని అపాయింట్ చేయొచ్చు అనమాట. సో ఈ 3 members కలిసి కూడా ఈ డైరెక్టర్ని అపాయింట్ చేస్తారు. ఈ డైరెక్టర్ అపాయింట్మెంట్ అనేది కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది. ఎందుకు అంటే ఇంతకు ముందు 2 ఏళ్ళు మాత్రమే ఉండేది ఈయన టెన్యూర్ అనేది. ఆ టెన్యూర్ అనే దాన్ని రీసెంట్గా అమెండ్మెంట్ చేసి ఏం చేశారు, ఈవెన్ 5 yearsకి కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. అది కూడా చర్చనీయాంశమైంది. అంటే సెంటర్కి నచ్చిన డైరెక్టర్స్ని ఆ కేసెస్ సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళు ఉంచే విధంగా ఆ ప్రొవిజన్స్ ఎనేబుల్ చేస్తున్నాయని కూడా క్రిటిసిజం వచ్చిందనమాట. సో ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఎలాంటి కేసెస్ని సాల్వ్ చేస్తుంది అని అంటే జనరల్గా కరప్షన్ రిలేటెడ్, ఎకనామిక్ ఒఫెన్సెస్, సీరియస్ కేసెస్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టెర్రరిజం కేసెస్ని సిబిఐ డీల్ చేయదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే టెర్రరిజంకి మనకు ఇంకొక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది, అదేంటి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఎన్ఐఏ అనేది. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత ఇంటర్పోల్ అనేది మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం. ఎందుకు అంటే ప్రజ్వల్ రేవన్న విషయంలో బ్లూ కార్నర్ నోటీస్ కానీ, రెడ్ కార్నర్ నోటీస్ కానీ ఇలాంటివన్నీ వింటున్నాం. ఇంటర్పోల్ అంటే ఏంటి, ఇలా ఈ దేశంలో మనకు సిబిఐ ఉన్నట్టు వివిధ దేశాల్లో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటి అన్నిటికీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాగా ఇంటర్పోల్ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ పోలీస్ గా చెప్పొచ్చు మీరు. సో ఇది ఎక్కడ ఉంది, ఫ్రాన్స్ లో ఉంది. సో ఇది ఇంటర్పోల్ లో
పార్టిసిపేట్ చేయాలంటే ఇండియా తరపున ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? సిబిఐ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో ఇది నోడల్ ఏజెన్సీ. ఇంటర్పోల్లో సిబిఐ అనేది ఇండియా తరపున నోడల్ ఏజెన్సీ. దాని తర్వాత కరప్షన్ రిలేటెడ్ మెయిన్గా దాని చార్జెస్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ కానీ సైబర్ క్రైమ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ కూడా, అంటే ఏదైనా ట్రాన్స్నేషనల్ క్రైమ్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ స్మగ్లింగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ అవి చేయొచ్చు. అండ్ దాంతోపాటు సివిసి లోక్పాల్ లోకాయుక్తాస్ని కూడా హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళ ఫంక్షనింగ్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సిబిఐ ఇంకొక యూనిక్ థింగ్ కూడా చేస్తుంది, యాంటిక్విటీస్ గురించి కూడా. అంటే మనకు తెలిసిందే కదా, మనకి వివిధ పురాతన వస్తువుల్ని ట్రేడ్ చేయడం కానీ అమ్మటం కానీ ఇల్లీగల్గా సేల్ చేయడం కానీ అలాంటి వాటిల్లో కూడా సిబిఐకి ఛార్జెస్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనం జనరల్ కన్సెంట్ అంటే ఏంటనే తెలుసుకుందాం. జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి, సమ్మతి ఇవ్వడం అనమాట, పర్మిషన్ ఇవ్వడం. సో నార్మల్గా ఏంటి, ఈ జనరల్ కన్సెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తే ఏం జరుగుతుంది, అప్పుడు సిబిఐ అనేది ప్రతిసారి కేసు వచ్చిన ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రాగానే వాళ్ళు ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ అడగాల్సిన అవసరం లేదు, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయొచ్చా చేయకూడదా అని. అలా అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే పవర్స్ ఉంటాయి. కానీ జనరల్ కన్సెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, కేస్ టు కేస్ వాళ్ళు ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకుని ఇన్వెస్టిగేటింగ్కి వాళ్ళకి పర్మిషన్ వస్తేనే వాళ్ళు ఆ స్టేట్లోకి వెళ్ళొచ్చు అనమాట. కన్సెంట్ ఎవరు ఇవ్వాలి ఇక్కడ, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే జనరల్గా పోలీసింగ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ స్టేట్ సబ్జెక్ట్స్ అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఎందుకు విత్డ్రా చేస్తున్నారంటే, జనరల్గా మనకి ఇందాక ఫస్ట్ స్లైడ్లో చూసినట్టు సుప్రీంకోర్టు ఇది కేజ్డ్ ప్యారెట్ కానీ పంజరంలో చిలుక కానీ అని అంది కదా. సో అలా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఈడీ లాంటి వాటిని దుర్వినియోగం చేసి పొలిటికల్గా వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళ మీదకి మిస్యూజ్ చేస్తున్నారు, అపోజిషన్ ఉన్న స్టేట్స్లో ఇలాంటి వాటిని యూజ్ చేస్తున్నారు అనే ఎలిగేషన్స్తో ఎక్కడైతే అపోజిషన్ రూలింగ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మహారాష్ట్రలో కానీ పంజాబ్లో కానీ ఇంతకుముందు ఏపీలో కూడా తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇలాంటి స్టేట్స్ అన్నిట్లో కూడా ఈ సిబిఐ దానికి జనరల్ కన్సెంట్ అనేది విత్డ్రా చేసుకున్నారు అనమాట. అంటే అప్పుడు సిబిఐ అనేది డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేయలేదు, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రమే వాళ్ళు రావచ్చు. సో ఇదంతా జనరల్ కన్సెంట్ అనమాట. దెన్ ఇక్కడ ఆర్టికల్ 131 అనేది ఎందుకు వచ్చింది మరి ఈ కేసులో అంటే కనుక, ఆర్టికల్ 131 అనేది సుప్రీం కోర్టుకి ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్. ఒరిజినల్ అంటే ఏంటి అంటే, ఓన్లీ సుప్రీంకోర్టు ఫస్ట్ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వేసేటట్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనమాట. దాంతోపాటు ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఇది ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్న ప్రత్యేక అధికారం. సో ఇది జ్యూరిస్డిక్షన్ అని ఎందుకు అంటున్నాం, ఆర్టికల్ 131 ప్రకారం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏంటి సుప్రీంకోర్టుకి, ఒకవేళ సెంటర్ స్టేట్ మధ్యలో కానీ సెంటర్ను 2-3 రకాల స్టేట్స్ కానీ లేదంటే స్టేట్కి మధ్యలో కానీ సెంటర్ స్టేట్ ఒక వైపున ఇంకా వివిధ రకాల స్టేట్స్ ఇంకొక వైపున ఇలా ఎలా ఉన్నా కూడా, అంటే ఫెడరల్ డిస్ప్యూట్స్ వస్తే కనుక ఖచ్చితంగా అప్పుడు ఆర్టికల్ 131 కింద ఎవరు దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే చేయగలదు. అందుకని ఆర్టికల్ 131 అనేది ఈ కేసులో ఇన్వోక్ అయింది. ఎందుకంటే ఇక్కడ కేసు ఎవరి గురించి సిబిఐ గురించి, ఎవరి మధ్యలో, సిబిఐ అనే కేసు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఇలా సెంటర్ స్టేట్ మధ్యలో వివాదం కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద ఈ కేసుని టేకప్ చేసింది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇలా ఇంకా వేరే అంశాల్లో ఎక్కడ సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, ఎక్కడ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఉంది అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు సుప్రీంకోర్టుకి ఉన్న ప్రత్యేక అధికారాలు ఏంటి, జ్యూరిస్డిక్షన్స్ ఏంటి, ఎలాంటి రకాల జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక అది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ mRNA వ్యాక్సిన్స్. నిన్న మనం వ్యాక్సిన్ టైప్స్ చూసాం కదా, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ కానీ కాంజుగేట్ వ్యాక్సిన్, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ ఇలాంటివన్నీ. దాంట్లో mRNA వ్యాక్సిన్ ఏంటని, దే ట్రిక్ ద బాడీ ఇంటూ ప్రొడ్యూసింగ్ సమ్ ఆఫ్ ద వైరల్ ప్రోటీన్ దెమ్సెల్స్, ఇది కరెక్ట్. దెన్ దే ఆర్ హైలీ ఎఫికేషియస్ అండ్ ఫుల్లీ సింథటిక్, ఇది పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ కూడా కరెక్ట్. దే యూస్ ద లైవ్ వైరస్ దట్ కాసెస్ COVID-19. mRNA వ్యాక్సిన్ లో లైవ్ వైరస్ వాడరు. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, బి అనేది కరెక్ట్ ఆన్సర్. దెన్ ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్కరెక్ట్ అంటున్నారు. ఓకే, జాగ్రత్తగా చూడండి క్వశ్చన్. ఇట్ ఈస్ అ ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ in 1960 by resolution of Ministry of Home Affairs. The CBI functions under the Ministry of Home Affairs. And D, it investigates major cases of corruption, economic offences and special crimes. ఏది సరైంది కాదు అనేది అడుగుతున్నారు, ఆన్సర్ చేయండి. దెన్
Mains question: discuss the role and challenges faced by the Central Bureau of Investigation in ensuring effective law and enforcement and upholding integrity in India. Also critically analyze the mechanisms for ensuring autonomy and accountability of CBI in the light of recent controversies and judicial ఇంటర్వెన్షన్స్. ఇక్కడ ఏమంటున్నారు, అసలు సిబిఐ ఫేస్ చేస్తున్న రోల్ ఏంటి, దాంతోపాటు ఛాలెంజెస్ ఏంటి, దాంతోపాటు రీసెంట్ టైమ్స్లో ఎందుకు సిబిఐని క్రిటికల్గా మనం క్రిటిసైజ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, దాని ఎటానమీ కానీ అకౌంటబిలిటీ మీద ఎందుకు కాంట్రవర్సీ అనేది సరౌండ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి వీడియోలో ఏం డిస్కస్ చేసాం మనం, సిబిఐ అనేది వార్తల్లో ఎందుకు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెస్ట్ బెంగాల్కి ఉన్న కేసు ఏంటి, ఆర్టికల్ 131 అంటే ఏంటి, జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, దాంతోపాటు సిబిఐ ఒరిజిన్స్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, దాంతోపాటు సిబిఐ అనేది ఏ మంత్రిత్వ పరిధిలోకి వస్తుంది, దాంతోపాటు మనం ఏం డిస్కస్ చేసాం, సిబిఐ రూల్స్ అండ్ ఫంక్షన్స్ తో పాటు జనరల్ కన్సెంట్ అనే ప్రొవిజన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.